హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. నా పేరు ఉదయ్ కుమార్. ఓకే స్టూడెంట్స్, మరి డే 37లో గవర్నమెంట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్ 1 అనమాట. వీటి ఆన్సర్స్ అన్ని నేను ఆల్రెడీ యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 40 డేస్ ప్లాన్లో మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి. ఈ మోడల్ పేపర్ కన్నా మీరు అంటే 3 మోడల్ పేపర్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ 3 మోడల్ పేపర్స్ని కానీ నేర్చుకుంటే కన్నా 40+ స్కోర్ చేయొచ్చు అనమాట. లేదు మాకు ఫుల్ మార్క్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా లాస్ట్ డే 40లో విడుదలయ్యే మీరు ఖచ్చితంగా వీడియో అంటే ఆల్ లెసన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, లెసన్ వైజ్ చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సెక్షన్ 1 చూస్తే మనకి చూస్తున్నారు కదా, ఇక్కడ సెక్షన్ 1 క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ మనకి మొత్తం 12 క్వశ్చన్స్ వస్తుంది. ఏ లెసన్ నుంచి వస్తాయని నేను వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు చూడండి ఇక్కడ. మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను గైస్. ఇవన్నీ 1 మార్క్ క్వశ్చన్స్ అనమాట. ఈ గవర్నమెంట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్ మీరు ఖచ్చితంగా వీటి ఆన్సర్స్ ఆల్రెడీ యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది లెసన్ వైజ్గా. మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి మొత్తం 12 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ సెక్షన్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. వీటన్నిటిని మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఖచ్చితంగా ఇవి ఎగ్జామినేషన్ కనేటి వస్తుందన్నమాట. ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, మనకి ట్రయాంగిల్ నుంచి అడగడం జరుగుతుంది, డయాగ్రామ్, అలాగనే టెగ్నామెంట్రీ. సెక్షన్ 3 4 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. డెక్కన్ కార్డ్స్ గురించి కానీ, డై గురించి కానీ, లేకుంటే ఫార్ములా, ముఖ్యంగా ఫార్ములా గురించి అడగడం జరుగుతుంది. స్టాటిస్టిక్స్లోనే మీరు ఖచ్చితంగా 3 ఫార్ములాస్ నేర్చుకుంటే కానీ ఒకటి రాయగలుగుతారు. అలాగనే లాస్ట్ క్వశ్చన్ ఇక్కడ 28 క్వశ్చన్ ఖచ్చితంగా మనకి గ్రాఫ్ నుంచి ఒక క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మనకి గ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ గ్రాఫ్ను బేస్ చేసుకొని మనకి అక్కడ ఆ గ్రాఫ్ చూసి ఆన్సర్స్ రాయాలి. ఇంకా 8 మార్క్స్కి వస్తే మనకి రియల్ నెంబర్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అలాగనే టెగ్నామెంటరీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. వీటన్నిటిని మనం ఆల్రెడీ ఆన్సర్స్ చెప్పడం జరిగింది. మీరు వాటిని కానీ ప్రాక్టీస్ చేస్తే ఫుల్ మార్క్స్ వస్తున్నట్టు వస్తాయి. కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ట్రైసెక్షన్ కానీ, లేకుంటే కోఆర్డినేట్స్ గురించి మనకి ఏ విధంగా క్వశ్చన్ రానికి అవకాశం ఉంటే ఏరియా టు రిలేటివ్ సర్కిల్స్లో మనకి ఓన్లీ ఒక 8 మార్క్స్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. మీరు దాని కానీ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అలాగనే తర్వాత డెక్కన్ కార్డ్స్ గురించి, ఈ డెక్కన్ కార్డ్స్ గురించి చాలా ఈజీ. ప్రాబబిలిటీలో మనకి ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా నేర్చుకుంటే అయిపోతుంది. ఏరియా అప్లికేషన్ ఆఫ్ టెగ్నామెంటరీ నుంచి, అలాగనే స్టాటిస్టిక్స్ నుంచి మనకు ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నుంచి ఒక క్వశ్చన్, గ్రాఫ్స్ లాస్ట్కి 33 అయితే ఖచ్చితంగా గ్రాఫ్ నుంచే రావడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మీరు రాయాలనుకుంటే ఫస్ట్ అది ఏ లెసన్ గుర్తుకు రావాలి. ఆ తర్వాత ఏ ఫార్ములా అప్లై చేయాలని అది గుర్తుకు రావాలి. ఆ రెండు వచ్చినాక మీరు బాగా చేయగలుగుతారు అనమాట. మనకి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములా అంటే ఇవన్నీ మనకి మోడల్ పేపర్ వెరీ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి, ఖచ్చితంగా వీటి ఆన్సర్స్ రాసుకోండి. అలాగే ఆల్రెడీ యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గైస్.